సో పోలింగ్ సరళి చూశారు, మీకేమనిపిస్తుంది? అంటే పోలింగ్ సరళి చాలా స్పష్టంగా కాంగ్రెస్ ఫేవర్గా ఉంది. ఎవరైనా చెప్పినా కొన్ని పత్రికల్లో కొంత రకంగా రాసినప్పటికీ వాస్తవంగా ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళకు మా అందరికి తెలుసు, ఈవెన్ ఎదుటి పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, చాలా స్పష్టంగా కాంగ్రెస్ వైపే పూర్తిగా అన్ని నియోజకవర్గాలలో మొగ్గు జరిగింది. సరే, రకరకాలైనటువంటి స్థానికమైనటువంటి సమస్యల కారణంగా కొంత తేడాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా కాంగ్రెస్ ఈజ్ లీడింగ్ ది పార్లమెంట్ ఎలక్షన్స్, దాంట్లో డౌట్ ఏం లేదు. సంఖ్యాపరంగా చూసినా కూడా మేము 10 స్థానాల కంటే ఎక్కువనే వస్తాం, కానీ 10 స్థానాలకు దిగేటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. సో ఇది ఇవ్వాలంటే ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళంగా మేము చెప్తున్నాం. ఆల్మోస్ట్ పత్రికలలో వచ్చినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే వివిధ పత్రికలు రాసిన దాన్ని, లేకపోతే అంటే బయటికి సర్వేలు బయటికి రావద్దు కాబట్టి ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం, సో మాకు సంబంధించిన వాళ్ళు చేసిన సర్వే కావచ్చు, ఇతరత్ర న్యూట్రల్ వేదికలు చేసిన సర్వేలలో కూడా మాకు వచ్చిన సమాచారం ప్రకారం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ది మ్యాక్సిమం స్కోర్ ఉంటుంది. సెకండ్ ప్లేస్లో మా అంచనా ప్రకారం బీజేపీ ఉంటుంది. అది 4 అయినా బీజేపీ, 2 అయినా బీజేపీ ఉంటుంది. దాని తర్వాతనే టీఆర్ఎస్ పరిస్థితి. సో ఎంఐఎం అయితే ఒకటి 16 సీట్ల గురించే మనం అనుకోవాలా. ఈవెన్ మేము కూడా ఏం పోటీ ఇవ్వలేకపోయినాం హైదరాబాద్లో, చాలా స్పష్టం అది. టీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కొంత స్ట్రగుల్, బీజేపీ ఒక అంటే సెన్సిటివ్ అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంత ప్రొవకేట్ చేసినా కూడా పోలరైజేషన్ అంత ఈజీ కాదు. రెండోది ఏంటంటే అక్కడ ముస్లిం అండ్ హిందూ పోలరైజేషన్ అయితే హిందూ ఓట్లు తక్కువ, మొత్తం హిందూ ఒక దగ్గర పడి మొత్తం ముస్లిం ఒక దగ్గర పడ్డ పరిస్థితి వచ్చినా కూడా దాంట్లో ఉన్నటువంటి దాదాపుగా 20 లక్షల పైన 22 లక్షల ఓట్లు ఉన్నాయి అక్కడ. దాంట్లో మోర్ దెన్ 60-70% ముస్లిం ఓటు ఉన్నది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం హిందూ ముస్లిం అనేటువంటి ఒక ఫీలింగ్ తీసుకొచ్చినప్పుడు న్యాచురల్గా ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ లెక్కన చూసినా కూడా కొన్ని టీఆర్ఎస్, కొన్ని కాంగ్రెస్ చీల్చిన ఎంఐఎంకు కేక్ వాకే ఒక రకం చెప్పాలంటే హైదరాబాద్. సో అంత పెద్ద అంటే కొంత మనం గమనించిన ఈ మాధవలత గారు వారు చేసినటువంటి కామెంట్స్ కానీ వారి యొక్క యాక్షన్స్ కానీ కొంత ప్రొవకేటివ్గా ఉండేది. అది ఎలక్షన్ కమిషన్ పద్ధతులకు మాత్రం విరుద్ధమే. అయినప్పటికీ ఆమె ఒక లేడీ అవడం కొంత అడ్వాంటేజ్ ఉండి కొంత హైప్ క్రియేట్ అయిన మాట వాస్తవం. కానీ హైదరాబాద్లో అప్పర్ అండ్ గ్రౌండ్ లెవెల్ పట్టు ఎంఐకున్న దృష్టి అక్కడ మనం పెద్దగా మాట్లాడుకునేది ఏం లేదు. ఇక మిగతా 16కు సంబంధించినట్టు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఏవైతున్నాయో పర్టికులర్ 5 ఉన్నాయి. సో 5 మేమే గెలుస్తున్నాం, మాకేం డౌట్ లేదు. 5లో ఉన్నటువంటి ఎస్టీ 2 అండ్ ఎస్సీ 3. ఎస్సీ ఎస్టీలో నేను స్థానికంగా నేను నర్సంపేట వాస్తవ్యాన్ని, నేను నర్సంపేట నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిన 2014లో. బలరాం నాయక్ గారు అక్కడ స్పష్టమైన మెజార్టీతోటి ఆధిక్యతతోటి గెలుస్తారు. అదే రెండవది ఆత్రం సుగుణ గారు పోటీ చేస్తున్నటువంటి ఆదిలాబాద్, అది కూడా స్పష్టమైన మెజారిటీ. అక్కడ సీతక్క గారు ఇన్ఛార్జిగా పనిచేసినారు, స్పష్టమైనటువంటి మెజారిటీ అక్కడ కూడా వస్తుంది. ఇంకా ఎస్సీ నియోజకవర్గాలు సంబంధించి పెద్దపల్లి మాకు కేక్ వాకే, కొద్దిగా పోటీ అనేటువంటిది మేము ఈవెన్ ఇది నాగర్ కర్నూల్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ వచ్చేసి వరంగల్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడినారు. బట్ నేను ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద వరంగల్ ఫర్ ది లోక్సభ ఎలక్షన్స్. అసలు భారతీయ జనతా పార్టీకి గతంలో ఒకసారి జంగారెడ్డి గారు బీజేపీ అండ్ టీడీపీ పివి నరసింహరావు మీద గెలిచినటువంటి ఒక చరిత్ర అయితే ఉంది. బట్ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. సో ఆయన 2 ఎంపీలు గెలిచినారు మొత్తం దేశంలో, అందులో జంగారెడ్డి ఒకరు వరంగల్ నుంచి గెలిచినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఊహ వచ్చింది. తర్వాత మాకు శ్రీహరి గారు లాస్ట్ మినిట్లో రావడం, శ్రీహరి గారి కూతురు రావడం. సో శ్రీహరి గారు వదిలిపెట్టండి, శ్రీహరి గారికి క్యాండిడేట్ కాదు, శ్రీహరి కూతురు ఒక హైలీ ఎడ్యుకేటెడ్, సో మంచి వాక్చాతుర్యం ఉన్నది, సేవా దృక్పథం ఉన్నది. సో యంగ్ గర్ల్, ఫస్ట్ టైం ఒక 32 సంవత్సరాల తర్వాత ఒక లేడీకి వరంగల్లో ఎంపీ అయ్యే అవకాశం వచ్చింది. దాన్ని మహిళలు స్వాగతించినారు. నేను స్వయంగా ఇన్ఛార్జ్ కాబట్టి నేను ప్రతి మండలం తిరిగిన.
సో మహిళలు స్వాగతించినారు. మాకు మహిళా ఓట్లు కూడా చాలా ఎక్కువ పడాయి. ఎడ్యుకేటెడ్ ఓటు కూడా ఎక్కువ కాబట్టి ఎడ్యుకేటెడ్ ఓటు కూడా. సో 5కి 5 మేము స్పష్టంగా గెలిచేటువంటి సీట్లలో ఎస్సీ ఎస్టీలో మేము 2 ఉన్నాం. అదేవిధంగా జనరల్కి విషయానికి వచ్చినట్టంటే ఖమ్మం మాకు తిరుగులేదు, నల్లగొండ మాకు ఇబ్బంది లేదు, అట్లాగే మహబూబ్నగర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి కావచ్చు, అన్నిట్లలో కూడా మేము పైచేయిలో ఉన్నాం. కొంత పోటీ డెఫినెట్గా మనం సికింద్రాబాద్లో ట్రయాంగిల్ ఉంటుంది. మొదటి నుంచి మేము చెప్తున్నాం, మేమే కేక్ వాక్ అని చెప్పాము. ట్రయాంగిల్ ఉంటుంది, ట్రయాంగిల్లో ఎవరు బయటపడ్డా పడవచ్చు. ఈవెన్ బీజేపీ పెద్ద ఆశలు పెట్టుకున్నా కానీ బీజేపీ కూడా చాలా నెగిటివ్గా ఉన్నది. కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా కొంత అసంతృప్తి ఉన్నది. వ్యతిరేకత అంటే అసంతృప్తి అనవచ్చు. ఆ అసంతృప్తి విత్ ఇన్ ది పార్టీ కూడా ఉన్నది. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని బాగా బ్లేమ్ చేస్తుంటారు. మిలాన్లో గ్రూపులు ఉన్నాయి, ఈయన చేయడు ఆయన చేయడని. నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన 35 years నేను పనిచేసిన. నాకు కూడా తెలుసు అల్లుని గోత్రాలు మేడమాకెరక అన్నట్టుగా నాకు ఇంటర్నల్ విషయాలు తెలుసు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి చాలా సంతృప్తి కిషన్ రెడ్డి నాయకత్వం మీద ఉంది. అదే పత్రికలు ఎందుకు రాయవో మాకు తెలియదు, టీవీలో ఎందుకు చెప్పవో తెలియదు, కానీ మాది మాత్రం బాగా చెప్తూ ఉంటాయి చిన్న విషయమైనా. అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా సంతృప్తి ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి సీట్ల విషయంలో కావచ్చు, వాళ్ళ రెగ్యులర్గా చాలా మేము సిస్టమేటిక్ చాలా ఆర్గనైజేషన్లని మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ అలా అందరిలాగానే మిగతా పార్టీలను ఎట్లయితే విమర్శించినట్టుగానే వాళ్ళు కూడా అందరి పారాషూట్లకే ఇచ్చినారు, పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చినారు. ఎవరు మమ్మల్ని తప్పుపట్టేటువంటి పరిస్థితి లేదు. మేము కూడా కొంత పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినాం, కాదని అంటలేను. బట్ భారతీయ జనతా పార్టీ చాలా చెప్తాయి కదా, మోడీ గారు చాలా నీతి నియమాల గురించి, అమిత్ షా గారు మొత్తం మేమేదో ఈ దేశంలో మేమే నీతి ఉన్నది అని మాట్లాడేటువంటి మోడీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ నియమాలు నిష్టలు అవన్నీ కూడా వాజ్పేయి అద్వానీ గారితో వెళ్ళిపోయినాయి. ఇవాళ ఏమి లేవు. ఎందుకంటే నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్, నార్త్ ఈస్ట్ ఇండియా ఓబీసీ ఇన్ఛార్జ్. నేను అక్కడ ఉన్నటువంటి 7 స్టేట్లలో నేను తిరిగి వచ్చిన. భారతీయ పార్టీ చేసినటువంటి బ్లండర్స్, అరుణాచల్ ప్రదేశ్ అసలు ప్రభుత్వాన్ని కొనుక్కొని పోయినారు. నార్త్ ఈస్ట్ ప్రజలకు సంబంధించి నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఈ కరప్షన్ విషయంలో వాళ్ళు కొంచెం దూరం ఉండరు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే నార్త్ ఈస్ట్లో కరప్షన్ స్టార్ట్ అయింది. ప్రజలను కూడా కరప్ట్ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. అంతకుముందు అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూప్స్ భారతీయ జనతా పార్టీకో లేకపోతే ఆర్ఎస్ఎస్ సంబంధించి ఏబీపీకి సంబంధించినటువంటి అనేక కార్యకర్తలను చంపినటువంటి మిలిటెంట్ గ్రూప్స్ తోటి ఇవాళ వాళ్ళు మణిపూర్లో కంట్రోల్ చేయకపోవడానికి కారణం అదే. మణిపూర్ గవర్నమెంటే ఆడ ఇన్ఛార్జిగా నేను కూడా పనిచేసిన డ్యూరింగ్ ద అసెంబ్లీ ఎలక్షన్. చాలా అంటే బాధాకరమైనటువంటి విషయం. ఆర్ఎస్ఎస్ సంబంధించిన పెద్దలతో కూడా నేను మాట్లాడినా. సో ఆర్ఎస్ సంబంధించిన ఇది ప్రచారకులను చంపేసినటువంటి మిలిటెంట్ గ్రూప్స్ తోటి కుమ్ముక్కై మొన్న భారతీయ జనతా పార్టీ మణిపూర్లో గెలిచింది. ఆ మిలిటెంట్స్తో కుమ్ముక్కై ఉన్నారు కాబట్టి మొన్న జరిగిన గొడవలలో వాళ్ళు ఆ గవర్నమెంట్ ఆ మిలిటెంట్స్ను కంట్రోల్ చేయలేకపోయింది. అది మొత్తం దేశమంతా కూడా బదనామయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా మోడీ గారు ఒక్క మాట మాట్లాడలేదు మణిపూర్ గురించి అని అంటే ఆయన ఎంత దాని గురించి జాగ్రత్తగా ఉన్నారు అనేటువంటి చాలా స్పష్టమవుతుంది. సో ఇట్లా నార్త్ ఈస్ట్లో ఇంతకుముందు ఉన్నటువంటి అంటే ఎలక్షన్ కరప్షన్ కావచ్చు లేకపోతే ఈ తాయిదాలు ఇచ్చుడు కావచ్చు కొంత మన సౌత్లో కొంత ఈ బీహార్లో ఇట్లా ఉండేటి. కానీ దాన్ని కంప్లీట్గా నార్త్ ఈస్ట్కు పాకించింది ఎవరని అంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ, మోడీ గారే, షా గారే, అక్కడ ఉన్నటువంటి హిమంత్ బిశ్వ శర్మ గారే వాళ్ళే. సో ఇది అంటే దేశానికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నా, తెలంగాణకు సంబంధించిన విషయం చూసుకున్నా డెఫినెట్గా ఇండియా కూటమి చాలా ముందడుగేసేటువంటి అవకాశం ఉన్నది. దర్ ఇస్ నో డౌట్. అంటే నాకైతే పెద్ద విశ్వాసం ఉన్నది. రేపు ఇండియా కూటమి కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి దిశగా ఉంది. దాంట్లో మా షేర్ కూడా అంటే తెలంగాణ షేర్ కూడా మేజర్గా ఉంటుందని డెఫినెట్గా లెక్కలు చెప్తున్నాయి. తర్వాత వాతావరణం చెప్తున్నది. ప్రజల నోట మీరు అంటే మొన్న ఎలక్షన్ అయినాయి, నిన్న ఇవాళ చాలామంది ఓపెన్గా ఎలక్షన్ అయిపోయినాక కొంత ఎలక్షన్ ముందు గుంభనంగా ఉన్న ఎలక్షన్ తర్వాత మాట్లాడేస్తారు. సో మీరు మీ వాళ్ళు కూడా అంటే TV9 కావచ్చు మిగతా వీళ్ళు కూడా సర్వేలు చేసి ఉంటారు. డెఫినెట్గా ఆ సర్వేలలో ఓపెన్గా చెప్తున్నటువంటిది అంటే కాంగ్రెస్కి వేసిన, ఈవెన్ టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ వేసిన సందర్భాలు ఉన్నాయి.
అండ్ ఈవెన్ బీజేపీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు బీజేపీ కూడా హైదరాబాద్లో కాంగ్రెస్కో టీఆర్ఎస్కో వేసినటువంటి సికింద్రాబాద్ పరిస్థితి కనిపిస్తున్నది. సో కాబట్టి ఓవరాల్గా మేము 10-12 సీట్ల మధ్యన డెఫినెట్గా మాకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మేజర్ మేమే ఉంటాం. మా తర్వాత 2-3 ఏదున్నా కూడా భారతీయ జనతా పార్టీ, తర్వాత టీఆర్ఎస్కు అసలు ఒక్క సీట్ వస్తుంది అనేటువంటి గ్యారంటీ ఎక్కడ లేదు.